రోడ్డు పనులు మొదలెట్టినా మధ్యలోనే ఆగిపోవడంతో గిరిజనులే ముందుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి శ్రమదానం చేశారు. 2 కిలోమీటర్ల మేర రోడ్డుకు పడిన గుంతల్ని పూడ్చారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో నేరేడబందలో పీవీటీజీకి చెందిన 15 ఆదివాసీ కుటుంబాల్లో 60 మంది జనాభా ఉన్నారు. గతేడాది డిసెంబర్లో 2.50 కోట్ల ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. మెటీరియల్ గ్రాంట్ కింద అనకాపల్లి కలెక్టర్ ఈ నిధుల్ని మంజూరు చేశారు. అయినప్పటికీ అటవీ అనుమతులు లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో గత జనవరిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో ఆదివాసీలు డోలీలతో ఆందోళన నిర్వహించారు. ఫలితంగా రోడ్డు పనులు మొదలుపెట్టారు. 3 నెలల వ్యవధిలో ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే సైడు కాలువలు తీయలేదు. కల్వర్ట్ నిర్మాణం చేయకపోవడంతో రోడ్డు పనుల్ని బిల్లులు అందలేదనే సాకుతో కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రోడ్డంతా గోతులమయమైంది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లోనే వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు పనులు ప్రారంభించాలని, లేదంటే కలెక్టరేట్ వద్ద ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న భారీ ఆందోళన నిర్వహిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. రోలుగుంట మండలం ఎంకే పట్నం నుంచి కొరుప్రోలు, ఆర్ల గ్రామం నుంచి పిత్రిగడ్డ వరకు బీటీ రోడ్డు, వైబీపట్నం నుంచి పెదగరువు వరకు జరగాల్సిన పనుల్ని జరిపించాలని శుక్రవారం కోందు తెగ గిరిజనులు డిమాండ్ చేశారు. తక్షణమే బిల్లులు చెల్లించి రోడ్డు పనులు మొదలెట్టాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, గ్రామస్తులు గెమ్మలి చిన్నారావు, డి సత్తిబాబు డిమాండ్ చేశారు. నమస్కారం అండి. మాది నేరేడుబంద గ్రామం, చీమలపాడు పంచాయతీ, రావికమతం మండలం, అనకాపల్లి జిల్లా. రీసెంట్గానే మా రోడ్డు పనులు ప్రారంభించారు, పంప్ చేశారు. ఇప్పుడు వర్షానికి గత 2 నెలలు ముందు వర్షానికి రోడ్డు మొత్తం కొట్టుకొని పోయింది. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం.